హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏంటంటే టమాటా పుదీనా పచ్చడి. ఈ టమాటా పుదీనా పచ్చడి మనం కేవలం దోశల్లోకే కాదండి, అన్నంలోకే కాదు, మనం అన్ని టిఫిన్స్కి యూజ్ చేసుకోవచ్చు. అంటే పూరీలు, ఉప్మా, పెసరట్టు, చపాతి, దోశ, ఊతప్పం, మినపట్టు అన్నిట్లోకి యూజ్ చేసుకోవచ్చు. వీటిలోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను, చూడండి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు మాత్రం వేసుకోకండి, ఓకేనా. ఇంకా ఎండుమిర్చి. తర్వాత టమాటాలు బాగా కడిగి పెట్టుకోండి. పుదీనా, కొత్తిమీర కూడా మనం వాష్ చేసి పెట్టుకుందాం. వాటితో పాటు మనం కొంచెం చిన్న సైజు చింతపండు, ఇంకా పచ్చి వెల్లుల్లిపాయలు కూడా పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని 4 నుంచి 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం, ఓకేనా. ఫస్ట్ ముందుగా మనం మెంతులు 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుందాం పచ్చడిలోకి. ఇవే మెయిన్ అండి. దీనివల్లే పచ్చడంతా మంచి రుచి వస్తుంది, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఏ టిఫిన్స్కైనా మీరు ఈ చట్నీ వాడుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. మా పిల్లలు అయితే ప్లేట్లు కూడా వదలరు, అలా తినేస్తారు ఈ చట్నీని. 4 టీ స్పూన్స్ శనగపప్పుకి 2 టీ స్పూన్స్ మినపప్పు వేసుకోండి. నేను ఇది 1/2 కేజీ టమాటా పచ్చడికి చెప్తున్నాను. 1/2 కేజీ టమాటాలకి సరిపోతుంది ఈ పోపు. ఎండుమిర్చి చూస్తున్నారు కదా, మీరు కారాన్ని సరిపడా మీకు ఎన్ని అవసరం అవుతాయో అన్నీ తీసుకోండి. తర్వాత ఆ పోపులోకి ఇంగువ కూడా వేయండి. ఏం వేయాలి? ఇంగువ కూడా వేయండి, ఓకేనా. ఇంగువ వేయంగానే ఒకసారి పోపుని ఇలా కలుపుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పుదీనా, కొత్తిమీర మొత్తం అన్నీ కూడా కలిపేసుకుందాం. పోపులోనే కలిపేసుకోవాలి, బయటికి తీయకండి. పోపు విడిగా మిక్సీ జార్లోకి తీసుకోకండి, పోపులోకే వెయ్యండి. ఇదన్నీ కూడా పోపుతో కలిపి మగ్గితేనే మంచి టేస్ట్ ఉంటుంది, ఓకేనా. ఇలా వేసేసుకోగానే దాంట్లోకి మనం తగినంత సాల్ట్, పసుపు యాడ్ చేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్, పసుపు యాడ్ చేసుకుందాము. బాగా మగ్గనివ్వాలి. పసుపు, సాల్ట్ వేసాక దీంట్లోకి మనం చిన్న సైజు చింతపండు, చిన్న గోల్డికాయ సైజు అంత చింతపండు సరిపోతుంది. 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి అన్నమాట. నేనైతే 2 టీ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. బాగా కలిపి దాన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 10 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. 10 మినిట్స్ మగ్గంగానే మూత తీసి చూస్తే మనకి టమాటాలు మెత్తగా ఉడికి కనిపిస్తాయి. ఇవి చూస్తున్నారు కదా, టమాటాలు మెత్తగా అయిపోయాయండి. మనం జస్ట్ ఇలా గరిటెతో ప్రెస్ చేసినా మెత్తగా చూస్తున్నారు కదా ఎలా నొక్కబడుతున్నాయో. ఇవన్నీ బాగా ఉడికిపోయాయి. వాటర్ ఉండనివ్వండి, వాటర్ అంతా ఎగిరిపోయేంతలాగా మరగబెట్టద్దు చట్నీని, ఓకే. ఇప్పుడు దీంట్లోకి పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుందాం. మిక్సీ జార్లోకి తీసేసుకుందాం మొత్తం ఉడికిపోయిన టమాటాలంతాను. ఇప్పుడు ఉడికిపోయాక మనం మిక్సీ జార్లోకి తీసుకున్నదంతా మిక్సీ పట్టేసుకుంటే ఆ చట్నీ ఇలా అవుతుందండి. ఇలా అయిన చట్నీలోకి మనం ఫైనల్గా పోపు వేసేసి చట్నీని ఫినిష్ చేసేద్దాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు పోపు వేసుకోండి చట్నీలోకి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ చట్నీని ట్రై చేసి ఇంట్లో కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందన్నది. అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి, ఓకేనా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.